హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితేన ఒక టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఆ విశేషాలు మనం చెప్పుకున్నాం ఒకసారి. ఇక్కడ కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండ రాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. కడప నుంచి రాజంపేటకు వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిల. చూడండి, ఇక్కడ గుడి చుట్టూ శిల్పాలు వేయడం జరిగింది. ఇలా మనం చూసుకున్నట్లయితే గుడి ఆవరణంలో గుడి చుట్టూ శిల్పాలు చాలా నీట్గా వేయడం, చాలా చూడ్డానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ రండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా ప్రాచీనం కలిగిన గుడి గోపురాలు, అలాగే గర్భగుడి చూడండి ఎంత బాగుందో. ఇవి చూసినట్లయితే మళ్ళీ మళ్ళీ రావాలని మీరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మళ్ళీ మళ్ళీ రావాలని మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే రామయ్య ఎక్కడైతే ఉంటాడో అక్కడ మన హనుమంతుడు కూడా అక్కడే ఉన్నట్లు ప్రత్యేక నిదర్శనం. ఓకే, అలాగే ఇలా కూడా చూడండి, ఇలా పెద్ద పెద్ద శిల్పాలు వేయడం జరిగింది స్తంభాలకి. అలా పైకి చూసుకుంటూ రండి, ఎంత బాగా నీట్గా శిల్పి అనేవాడు ఎంత చక్కగా శిల్పాలను చెక్కాడో చూడండి ఒకసారి. గర్భగుడి కానీ ద్వారం కానీ ఎంత బాగున్నాయో చూడండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూనే ఉంటాయి. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో, చాలా బాగుంటది, చాలా ప్రశాంతత ఉంటది. మనం అలాగే గాయస్ ఇక్కడ చూడండి, పూజారి గారు కూడా మనకి ప్రసాదాలు మంచిగా పెడుతున్నాడు. ఈ ప్రసాదం తీసుకొని మనం తిన్నట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడు ఆ దేవుడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే శిలాశాసనాలు కూడా వేశారు, చాలా అద్భుతంగా వేశారు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. అలాగే దాని పక్కనే పెద్దవి చిన్నవి నామాలు వేశారు, దేవుని నామాలు. చూడండి ఎంత అద్భుతంగా శిలాశాసనాలు రాశారు. ఇవన్నీ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనసు. అసలు పూర్వకాలంలో ఎంత టాలెంట్ ఉండాలి, ఇలాంటి టాలెంట్ మళ్ళీ మళ్ళీ రాదు. అదంతా మొత్తము సంస్కృతంలో రాశారు అనుకుంటా శాసనాలు. మేబీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా, మీరు మళ్ళీ ఎక్కువగా ఇది చూడండి. ఎలాంటి మంచి శిల్పిలు గుడి ఆవరణంలో వేశారంటే అంత బాగున్నాయి. ఫ్రంట్ సైడ్ ఎంత బాగుంది చూడండి. ఇలా చూస్తుంటే టెంపుల్ చాలా హైలైట్గా ఉంది. మీరు ఒక్కసారి ఈ టెంపుల్ కన్నా వచ్చారంటేనా ఎంత. ఇక్కడ చూసినట్లయితే స్కానర్ పెట్టారు, ఎందుకంటే గుడి చరిత్ర గురించి తెలుసుకోవడానికి. చూడండి, ఒక సైడ్ చూస్తే ఆవు, ఒక సైడ్ చూస్తేనా ఏనుగులాగా కనబడుతుంది ఆ శిల్పిలో. అలాగే ఈ పెద్ద డోర్ చూడండి ఎంత బాగుందో. అలాగే బయటకు వస్తున్నాను, ఎంత బాగుంది టెంపుల్. బయట నుంచి కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా అంటే అంత అద్భుతంగా గుడిని అయితేనా కట్టారనమాట. అసలు ఇలా నిర్మించడం అనేది గొప్ప సంగతి. ఇక్కడ చూడండి పార్క్ కూడా ఎంత బాగుంది. గుడి ఆవరణంలో పార్కు అంటే కూర్చోవడానికి చాలా బాగా అద్భుతంగా వేశారనమాట. పార్కు చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసింది. కానీ సీతారామ కళ్యాణం జరగా కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మునులు రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెప్తుంది. ఈ గుడిలో చూసినట్లయితే హనుమంతుడు ఉండడు. కారణం ఏంటంటే అప్పట్లో రాముని కలవలేదని చెప్తారు. సో అందువల్ల గుడి ఎదురుగా హనుమంతుని స్థాపించారనమాట. సో మిగతాది అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ఒకసారి. ఓకే, అలాగే ఇక్కడ శ్రీ సంజీవరాయ అని హనుమంతుని కూడా పిలుస్తారు. మనమే కాదు, అందరూ పురాతన కాలం నుంచి పిలుస్తాము. ఎందుకంటే అలాగే ఇక్కడ చూసినట్లయితే హనుమంతుని యొక్క విగ్రహం కూడా చూడొచ్చు మనము.
అలాగే నేను కూడా ఇక్కడ బొట్టు పెట్టుకోవాలని పెట్టుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినప్పుడు పెట్టుకోవాలి. అలాగే బయటకు రండి, బయట కూడా చూడండి, చాలా మంచి మంచి డిజైన్స్తో ముగ్గులు అన్నీ వేశారనమాట. అలాగే చూడండి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నీట్గా ఉంచారు చూడండి. చూడండి లైటింగ్ సిస్టమ్ కానీ చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ చాలా బాగుంటది. భక్తులు అయితే చాలా మంది వస్తారు. చూడండి శ్రీరామచంద్రుని ఎదురుగా హనుమంతుని టెంపుల్ ఉంది. ఓకే గాయస్, బాయ్. మా ఛానల్ ఫాలో కాండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.